10 రాష్ట్రాల్లో 40 కోట్ల మందికి జీవధారలందిస్తున్న గంగ బక్కచిక్కిపోతోంది. పెరుగుతున్న కాలుష్యం వల్ల అత్యంత ఘోరమైన స్థితికి చేరింది. తాజా అధ్యయనాల ప్రకారం గత దశాబ్ద కాలంలో ఎప్పుడూ లేనంత వేగంగా గంగలో నీటి నాణ్యత, లభ్యత పడిపోతున్నాయి. కాలుష్యమే ప్రధాన కారణం. వారణాసిలో గంగానది పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రత్యేక సంస్థ ఏర్పడింది. అంతకుముందే గంగానది ప్రక్షాళనను ప్రభుత్వం చూపిస్తున్న అశ్రద్ధను పార్లమెంటరీ స్థాయి సంఘం గతంలోనే ఆక్షేపించింది. 2020 నాటికి గంగానదికి జీవకళను తీసుకొస్తామని కేంద్రం మాటిస్తోంది. 1985 నుంచి ఇదే మాట చెబుతోంది. మరి భారతదేశ సంప్రదాయంలో మమేకమైన జీవధార గంగా ప్రక్షాళన సాధ్యమేనా? వారణాసిలో గంగానది నిర్వహణ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పడిన సంస్థ మహామాన మాలవ్య సాంకేతిక విద్యా సంస్థ ఈ మధ్యే ఆందోళనకర వాస్తవాలు వెల్లడించింది. 10 రాష్ట్రాలకు వరదాయని అయిన గంగానదిలో నీటి నాణ్యత, లభ్యత రోజురోజుకు అతి వేగంగా క్షీణిస్తున్నాయి. జటిలమవుతున్న పర్యావరణ సమస్యలతో పాటు నీటి దుర్వినియోగము ఈ పరిస్థితికి ప్రధాన కారణాలని ఆ సంస్థ తేల్చింది. MITGM సంస్థతో పాటు ఈ మధ్యే పర్యావరణ, అటవీ విభాగ పార్లమెంటరీ స్థాయి సంఘం గంగమ్మ ప్రక్షాళన తక్షణం చేయకపోతే నదికి ముప్పు తప్పదని కేంద్రానికి గట్టిగా నివేదించింది. వేల కోట్లు ఖర్చు చేస్తున్న గంగా, యమునా నదుల్లో కాలుష్య సమస్య ఓ కొలిక్కే రావడం లేదని పార్లమెంటరీ స్థాయి సంఘం పర్యావరణ మంత్రిత్వ శాఖపై మండిపడింది. ఈ 2 నదుల్లో జరుగుతున్న పనులు, సాధించిన ఫలితాలపై స్థాయి సంఘం సభ్యులు తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. నదుల ప్రక్షాళనకు సంబంధించి కేవలం ఇంజనీరింగ్ పనులే లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తున్న కార్యకలాపాలను తప్పుబట్టారు. గంగా, యమునా నదుల ప్రస్తుత దుస్థితి, సాగుతున్న పనుల తీరుపై సమగ్ర నివేదికను సమర్పించారు. గంగానది పూర్వ వైభవం కోసం నేటి వరకు చేపట్టిన పథకాలు, చేసిన ఖర్చుపైన ఆక్షేపించారు. వివిధ రకాల మురికి కాలువలు, నాలాల ద్వారా వ్యర్థ, కలుషిత జలాలు ఏ విధంగా నదిలోకి వచ్చి చేరుతున్నాయో పార్లమెంటు ఉభయ సభల కళ్లకు కట్టారు. పథకాల అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని స్థాయి సంఘం ఆరోపించింది. సమస్య పరిష్కారానికి కేవలం మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారని స్థాయి సంఘం విమర్శించింది. స్థాయి సంఘం ప్రతిపక్షాల ఒత్తిడితో కదిలిన ప్రభుత్వం గంగానది పరిరక్షణకు 2600 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. జాతీయ గంగానది పరివాహక ప్రాంత ప్రాధికార పథకం NGRBA పేరుతో పనులు చేపడతామని పర్యావరణ, అటవీ శాఖ మంత్రి జయంతి నటరాజన్ తెలిపారు. NGRBA పథకాన్ని 2020 నాటికి పూర్తి చేస్తామని పార్లమెంటుకు లిఖితపూర్వకంగా వెల్లడించారు. తాజా పథకంలో NGRBA కింద మురుగునీటి కాల్వల నిర్మాణం, వ్యర్థ జలాల శుద్ధి కేంద్రాలు, విద్యుత్ దహన వాటిక, సామూహిక మరుగుదొడ్లు నిర్మిస్తామని ప్రభుత్వం ఘనమైన హామీలే ఇచ్చింది. గతంలోనూ గంగానది ప్రక్షాళనకు కేంద్రం పథకాలు ప్రకటించింది, నిధులు కేటాయించింది. సొమ్ములు కరిగిపోయాయి. గంగ ముఖచిత్రం మాత్రం మారలేదు. ఈసారి ఇంతకన్నా ఊహించడం కష్టమే. ఎందుకంటే ఇప్పటి పరిస్థితి చేయి దాటిపోతోంది. చిత్తశుద్ధితో కూడిన కార్యాచరణ వ్యవస్థ లేకే ప్రభుత్వం, ప్రజల అపరాధాల వల్లే గంగానది దయనీయ స్థితికి చేరింది. గతానుభవాల దృష్ట్యా గంగానది పరివాహక ప్రాంత పునరుద్ధరణపై పర్యావరణవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. डिस्चार्ज तो सबसे जो मुख्य डिस्चार्ज निकालने का जगह है वो तो हरिद्वार है। हरिद्वार में तो गंगा वास्तविक रूप से अपनी मौलिक धारा में है ही नहीं। पूरा का पूरा 95% से ज़्यादा पश्चिमी और पूर्वी गंगा नहर, मौलिक जल तो वहाँ समाप्त हो गया। तो गंगा का जितना ही नीचे आ पाएंगे समस्या बढ़ती चली जाएगी। అప్పటికప్పుడు ప్రణాళికలు తయారు చేయడం, ఆచరణ గంగలో కలవడం షరా మామూలే.
తాజా అధ్యయనాల ప్రకారం తక్షణం గంగానది ప్రక్షాళనకు సత్వర చర్యలు తీసుకోకపోతే అతి కొద్ది కాలంలో 10 రాష్ట్రాల గొంతెండిపోవడం ఖాయం. దేశంలో దాదాపు 40 కోట్ల మందికి జీవధార గంగానదే. అందుకే అంతటి విలువైన నీటి వనరుపై అశ్రద్ధ తీవ్రమైన ప్రభావం చూపుతుంది. గంగానది ప్రక్షాళన కోసం 1985లో నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మొదలుపెట్టిన గంగా కార్యాచరణ ప్రణాళిక ద్వారా ఇప్పటివరకు 960 కోట్లకు పైగా ఖర్చు చేశారు. సాధించిన ప్రగతి మాత్రం శూన్యం. గంగను జాతీయ నదిగా ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు నేటి ప్రధాని మన్మోహన్ సింగ్. 2020 నాటికల్లా గంగను కాలుష్యరహితం చేసే లక్ష్యంతో 2009 ఫిబ్రవరి 20న గంగా రివర్ బేసిన్ అథారిటీ ఏర్పాటైంది. పరివాహక ప్రాంతంలో మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు ఆవశ్యకతపై ఏకాభిప్రాయానికి వచ్చేసరికే పుణ్యకాలం పూర్తయింది. ఇక ప్రక్షాళన ఎప్పుడు? ఉన్న పథకాల ఆచరణకే చిత్తశుద్ధి లేదు. తాజాగా వేల కోట్ల రూపాయలతో మరో పథకం. 2020 నాటికి గంగా ప్రక్షాళన జరగాలంటే మరో భగీరథ ప్రయత్నం చేయాలి. సాధ్యమేనా? ప్రస్తుతం గంగమ్మను వెంటాడుతున్న సమస్యల దృష్ట్యా ప్రక్షాళన అంత సులభం కాదు. నదికి ఆధారమైన గంగోత్రి హిమనీ నదం వేగంగా కరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2035 కల్లా గంగోత్రి హిమనీ నదం ఎండిపోతుందనే నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. నదీ పరివాహకం వెంబడి సహజ సిద్ధంగా ఉన్న బండరాళ్లను నిర్మాణాల కోసం భారీగా తరలిస్తున్నారు. ఫలితంగా తీరాన్ని ఆనుకుని ఉండే కాల్వలకు నీరు అందడం లేదు. ముందు అధికారులు ఈ చర్యలను ఆపాలి. గంగమ్మను అష్టదిగ్బంధనం చేసి నీళ్లు మళ్లించేందుకు భారీ మధ్యతరహా డ్యాంలు, ఆనకట్టలు నిర్మిస్తూ సమస్యను జటిలం చేస్తున్నారు. వీటిపైన ప్రభుత్వం తీసుకున్న చర్యలేమీ లేవు. అన్నింటికంటే ముఖ్యంగా ఆక్రమణలతో సువిశాల గంగ కుంచుకుపోతోంది. ఏటికేడు నదిలో ప్రవాహం తగ్గిపోయి ఇసుక దిబ్బలు తేలుతున్నాయి. వారణాసిలో ఇప్పటికే ఘాట్ల వద్ద ఊహించని రీతిలో నీరు వెనక్కు వెళ్లిపోయింది. जो गंगा के घाट हैं वो सड़ांध मार रहे हैं। गंगा के घाट पर बैठ करके थोड़ी देर तक आप सांस नहीं ले सकते हैं, क्योंकि दुर्गंध आपके नथनों में भर जाएगी और आपका उच्चाटन वहाँ से करा देगी। और तीसरी जो बात है, जो सबसे विचारणीय बात है, वो ये है, आज काशी में ऐसी स्थिति हो गई है, अनेक घाट ऐसे हो गए हैं जिन घाटों से आप उतरिए तो थोड़ी दूर तक पैदल चलिए जमीन पर, और तब कहीं जल का स्पर्श आपको हो पाएगा। तो गंगा और घाट विलग होते चले जा रहे हैं। इसका मतलब है कि काशी का जो प्राण है वो कहीं न कहीं अपनी मूल भुत्ती को छोड़ रहा है और दूर होता चला जा रहा है। గంగమ్మను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రధాన సమస్య కాలుష్యం. జన్మస్థానం నుంచి సాగర సంగమం వరకు నదిలో కలుస్తున్న మురుగునీరు ప్రధాన సమస్య. శుద్ధి చేయని కాలుష్య కాసారాలను విచ్చలవిడిగా గంగలో కలుపుతున్నారు. వారిని ఆపేవారే లేరు. మురుగును శుద్ధి చేసే కేంద్రాలు ఏమాత్రం ప్రభావశీలంగా పనిచేయడం లేదు. వారణాసిలో కాళీ మృతదేహాలు గంగలోకే వచ్చి చేరుతూ ఉంటాయి. ఏటా కాశీ గంగా పరివాహకం వెంబడి దాదాపు 35,000కు పైగా శవదహనాలు జరుగుతూ ఉంటాయి. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఇవేవీ జరగడం లేదు. 1989లో విద్యుత్ దహన వాటిక ఒకటి ఏర్పాటు చేశారు. కానీ అది ఏనాడో మూతపడింది. ఇవే సాధ్యం కానప్పుడు ప్రక్షాళన ఎలా సాధ్యం? గంగానది పరివాహక ప్రాంతంలో జీవ వైవిధ్యం, సహజావరణ వ్యవస్థ దెబ్బతింటోంది. గంగానదిలో మాత్రమే కనిపించే అరుదైన డాల్ఫిన్లు అంతరించిపోతున్నాయి. విషయం కోర్టుకెక్కినప్పుడు, మీడియా హడావిడి సృష్టించినప్పుడు కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వాలు పథకాలు ప్రకటించి ఊరుకుంటున్నాయి. ఆచరణ పరమ ఘోరంగా ఉంటోంది. సాధువులు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద పెద్ద ఆందోళనలే చేశారు. గంగానది పర్యావరణాన్ని రక్షించాలని స్వామి నిగమానంద ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు విడిచారు. దశాబ్దాలుగా గంగా పరిరక్షణ ఓ నినాదంగానే మిగిలిపోతోంది.